ఇప్పటికీ మా తమ్ముడు ఏడుస్తుంటే కళ్ళ నుండి రక్తం వస్తుంది. అవునా? అసలు నమ్మటానికి నేనది కళ్ళారా చూశాను. మా వాడికి పట్టిందొక రాజకీయ నాయకుడు ఆత్మ. అందుకనే రాత్రులు సెక్రటేరియట్ దగ్గర గడుపుతుంటాడు. ఛా, ఈ చెత్త నా కొడుకులకి చచ్చినా ఆ కుర్చీ మీద డబ్బే మీద కోరిక చావదు. ఈ లెక్కన చచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు దెయ్యాలై తిరుగుతుంటారు చూడు. ఇంతకీ దయ్యాలున్నాయంటావా లేవంటావా? ఏమో, ఉన్నాయనిపిస్తుంది. ఇంతకు మీ తమ్ముడు ఇప్పుడు ఓకేనా? కొంచెం పర్వాలేదు. మా వాళ్ళేదో చికిత్స చేయిస్తున్నారు. సరే, పడుకుందాంపా. బావా, ఇంకా ఎంత దూరం? నాకు తెలిసి మనం దారి తప్పేవేమరా. అది గాని నిజమైతే నిన్ను మర్డర్ చేసేస్తాను. జోక్ చేసా. 10 నిమిషాల్లో వెళ్తాం. అయితే పర్లేదు. బాబాయ్, రాత్రి నాకు బ్యూటిఫుల్ డ్రీమ్ వచ్చింది బాబాయ్. ఐశ్వర్య రాయ, కరీనా కపూరా? అది కాదు. రాత్రి మన రఫీ బాబాయ్ సినిమా తీసినట్టు, అది రిలీజ్ అయినట్టు, ఒక బీభత్సమైన హిట్ అయిపోయినట్టు, అందులో హీరోగా నేను నటించినట్టు, అమ్మాయిలకి ఫోటోగ్రాఫ్లు, అబ్బాయిలకి ఆటోగ్రాఫ్లు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఎందుకురా నవ్వావు? రఫీ బాబాయ్ తీసేదేమన్నా తారే జమీన్ పర్ లాంటి చిన్నపిల్లల సినిమా అనుకుంటున్నావా నువ్వు యాక్ట్ చేయడానికి? అయినా నువ్వు హీరోయిన్ రా బాబు. కుక్కలా నవ్వక. నేను కాకపోతే ఎవడరా హీరో? నీకంత సీన్ లేదురా. రఫీ బాబాయ్ సినిమాలో నేనే హీరో. బాబాయ్, వీడు నువ్వేదో జంతు ప్రపంచం సినిమా తీస్తున్నావు అనుకుంటుండు. వీడు హీరో అంట. ఏంట్రా, నేను నీకు జంతువులో కనబడుతున్నానా? ఇప్పుడు అనిపించలేదా? నా కొడుకు నన్నే కొడతావు. అరే ఏంట్రా, ఏమైందిరా నీకు? డైరెక్టర్ మీరా నేనా? ఈ సినిమాలో హీరోని డిసైడ్ చేయాల్సింది నేను, మీరు కాదు. నా సినిమాలో హీరోగా చేయాలంటే 10 లక్షలు పెట్టాలి. అదేంటి బాబాయ్? అదంతేరా, ఎవడు పెడితే వాడే హీరో. అయితే నేను పెడతా. పక్కానా? పక్కా. డబ్బులు పెడితే గానీ హీరో అయ్యే ఫేస్ కాదండి ఇది. కంగ్రాట్స్. ఏంట్రా కూసావు? ఏంట్రా ఇది? పిస్టల్ ఎక్కడిదిరా? పిస్టల్ ఎక్కడిదిరా? ఈ చిన్న విషయానికే కాల్ చేస్తావా? సరేరా, నాకేమొద్దు, నువ్వే చేసుకో హీరోగా. అరే రఫీ, ఏం జరుగుతుందిరా ఇక్కడ? రే ఆపండిరా, మీకన్నా వీధి కుక్కలు నయం. ఒకరంటే ఒకరికి పడదు, పైకి నవ్వుతూ నటిస్తారు. ఛా, ఇది షూటింగ్ కోసం తెచ్చా, ఫేక్ పిస్టల్. భయపడి చచ్చారు కదా, పదండి పదాం. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? అక్కడ మీకేం పని? వాటర్ తాగుదామని. రే నువ్వు ఆగరా, కొంచెం వాటర్ తాగుదామని. వద్దు, ఇక్కడ నుండి తిరిగి వెళ్ళిపోండి. ఎందుకు? నేను చెప్తున్నాను, తిరిగి వెళ్ళిపోండి. ఇంతకీ మీరెక్కడి నుంచి వస్తున్నారు? నేను చెప్తున్నాను, తిరిగి వెళ్ళిపోండి. రే, మన తిరిగి వెళ్ళిపోండి గారు ఇలాగే వస్తున్నారు గనక ఇదే రూటు. పెద్ద అలసిపోయినట్టుగా కూడా లేడు, సో దగ్గరే ఉండుంటుంది. పదండ్రా బాబు.
వీని కాల్చరా పని అయిపోద్ది. కోసం 10 కిలోమీటర్లు నడిచినా పర్వాలేదు. ఎలా ఉందిరా? సూపర్ బ్రా, అదిరిపోయి. పర్ఫెక్ట్ ప్లేస్ పట్టావు బాబాయ్. పదండి త్వరగా షూట్ చేద్దాం. ఇంకా చాలరా బాబు, వెళ్దాం పదండి. రే ఆగరా, ఇంకాస్త స్విమ్ చేద్దాం. ఎంతసేపు స్విమ్మింగ్ ఏంటి బాబాయ్? కొంచెం రీఫ్రెష్ అవ్వడానికి ఓ గేమ్ ఆడదాం. గేమా? గేమా? అవును గేమే. ఏ గేమ్ రా? ఏం లేదు బాబాయ్, అందరూ నీటిలో మునుగుతాం. ఎవడు ఎక్కువసేపు ఉంటాడో ఆడే విన్నర్. నాకు నచ్చలేదు ఈ గేమ్. పిల్లలు పెరిగి వాళ్ళు ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయాల్సిన లేదు. ఇక్కడ ఎవరో పిల్లలు లేరు, ఎవరు పెరిగాళ్ళో చూపిస్తాను. పదండి అయితే అందరికీ ఓకేనా? ఓకే ఓకే. రెడీ, 1 2 3 గో. ఏరా వచ్చేసావా? నువ్వు ఉన్నంత కాలం నేను లాస్ట్ రానురా. ఏడ్చావు సరే గాని ఇంతసేపు నీళ్ళలో ఏం చేస్తున్నావురా? చేపలు పడుతున్నావా? అంత కరెక్ట్గా ఎలా చెప్పావురా? ఇంతకీ వీళ్ళేరి? తిమింగ్లాలు పడుతున్నారు. నేనే విన్. శివగాడు ఇంకా రాలేదు, వాడే విన్నర్. వచ్చాయి. అరే శివ, నువ్వే విన్నర్ రా. ఇంకెంతసేపు ఉంటావురా బాబు? త్వరగా వచ్చాయి. ఒప్పుకున్నావురా బాబు, నువ్వే విన్నరు. త్వరగా వస్తే వెళ్దాం. రే వాడు వరల్డ్ రికార్డ్ బదులైతే కానీ వస్తేట్లేట్రా బాబు. రే లోపల ఏమైనా ముత్యాలు దొరుకుతున్నాయేట్రా? త్వరగా రా. శివ, మేము 10 అంకెలు లెక్క పెడతాంరా. ఆ లోపు రాలేదు మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం అంతే. రే నీటిలో ఉన్నోడికి నువ్వు అంకెలు లెక్క పెడుతున్నావు అరుస్తున్నావో ఎలా తెలుస్తుందిరా? రే అయినా పర్లేదు, నాకు అనవసరం, నేను లెక్క పెడతానంతే. అరే శివ, 1 2 3 4 5 6 7 8 9 10. ఏడా వీడు? నీళ్ళల్లో ఎవడు ఇంతసేపు ఉండలేడురా. నాకెందుకో భయంగా ఉంది బాబాయ్.
ఎరా కనిపించాడా వాడు? లేదురా. బాబాయ్ నువ్వు అటెళ్ళి చూడు, నేను అటెళ్ళి చూస్తాను. ఏమైందిరా? ఏడుస్తున్నావేంట్రా? ఏమైంది చెప్పు. ఆ దారి పోయాడు ఎంత చెప్తున్నా వినకుండా మీరు ఇక్కడికి తీసుకొచ్చారు. ఇప్పుడు చూడండి శివగాడు. రే, శివగాడికి ఏమీ కాలేదు. నాకు తెలిసి వాడు మనల్ని ఆట పట్టిస్తున్నాడు. ఒకవేళ హీరో ఛాన్స్ కోసం వీడేవాన్ని ఏదైనా. చాచా, అలా ఏం జరగదు. సరే, అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం? మనం ఈ రాత్రికి ఆ పాడుపడ్డ ఇంటికెళ్ళి శివగాడు వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. శివా 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 ఎక్కడున్నావురా? శివా పగ. ఇప్పుడు వాడు ఎవడి మీద పగ తెచ్చుకుంటాడ్రా? ఇదిగో వీడి మీదే. వీడే కదా వాడిని నీళ్ళలో ముంచి చంపేసింది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. నువ్వు చూసావా? లేదు. మరి సరే